కాలేజ్కి అయితే ఇప్పుడే వచ్చేసినాం. రాజేష్ భాయ్ కూడా వచ్చిండు. మనోళ్ళు ఇక్కడ కూర్చున్నారు. బ్లాగింగ్ నచ్చిందా చెప్పు రాజేష్ భాయ్. ఈరోజు ఫస్ట్ టైం మనకు ల్యాబా 3 అవు రూమ్ చేంజ్ చేసిర్రు. అది కూడా చిన్నదే అనుకుంటాగా. ఏ కాదు పెద్ద లాస్ట్ రూమ్ మనం కూర్చున్నాం లాస్ట్. అది చిన్నదే కదరా మరి. చిన్నది కాదు పెద్దది. ఆ చిన్నదాని తర్వాత అందులో కూడా ప్రొజెక్టర్ లేకపోతే మనం మారుతారా. ప్రొజెక్టర్ ఉంది కానీ పని చేయదు కదా అందులో. ప్రొజెక్టర్ పని చేయదు తెలుసు. అప్పుడు డిఎస్ఓడు దాంట్లో లాస్ట్ కూడా ఉంటుండే మనకి. చెప్పు. పడుతున్నాడు కొత్త పిల్ల కొడుకు లాగా. చూపి ఒకసారి. మస్తు తయారైండు. బ్లాగ్లో రానికి ఇబ్బంది పడుతుండ్రా బాబు వీడు. అరే ఎవడో చూడటరా ఇది. నువ్వు కంగారు వాడు. మనం చూసుకోనికి ఇది ఎవరో చూస్తారని కాదు. రాజేష్ భాయ్ అయితే మంచిగా ఇక ఇందాక రాజేష్ అన్నాక ధైర్యంగా ఉండాలి. కొత్త కదా. అక్షిత్ భాయ్ కూడా డేర్ ఉంటాడు. అంతే మరి డేర్ ఉంటాడు. ఎవరు చూడర్రా. నువ్వు వీడియోలు తీసి అలవాటం లేదా నీకు? ఏమో మళ్ళీ నాకు అదే అలవాటు అయింది. కూడా పెట్టాలరా నీకు. నాకైతే అది షాక్ అవుతున్నాడు. విష్ణు బ్లషింగ్ అదే మొత్తం ఆడే ఉంటది ఇప్పుడు ఈ బ్లాగ్ లా. బస్సులో కూడా తీసినావా? బస్సులో తీయలేదు. బస్సులో సౌండ్ వస్తుంది. బస్సులో ఆడ తీసిన స్టాప్ కాడ కొంచెం తీసి బస్సు ఇప్పటిదాకా వస్తుంటే కాలేజ్ చూపించిన కలిసి హోమ్ ఇచ్చేస్తా. ఇప్పుడే పోయింది ఇక్కడ. ఎందుకు బాగాలేవురా రే మీ క్లాస్లో. నేను మాట్లాడను రా రే. నువ్వు మరీ చాలా చేస్తున్నావు. ఓవర్ అయిపోతుంది. ఇగో మంచిగా తయారై వచ్చినావు. కడక్ కడక్ కనిపిస్తున్నావు. షూజు పాయింట్ లోపల చైను మళ్ళీ బొట్టు. ఎందుకురా ఎక్కడ మనోళ్ళు మరి రాలేదుగా. నైట్ కూడా చేస్తలేరు ఎవరు. గైస్ మాల్ వచ్చినాక చూపిస్తాను నేను. మాల్ సో గైస్ మనోళ్ళు అయితే రాలేదు. మేమే పోతున్నాం. వచ్చేటట్లేరు కదా సార్. వాళ్ళు ఇప్పుడు రారు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అయితే మా దగ్గరకు వచ్చి పక్క పక్కన ఇల్లు కదా దగ్గరే పెట్టుకొని ఇంత లేట్ వస్తుంది. నా బ్యాగ్ ఇక్కడ సంకల్ప బస్సు కలిగించినట్టుంది రా. అంత బరువు ఏముందిరా? బరువు కాదు, వన్ సైడ్ వెళ్ళిపోతుంది అది. అరే ఫోన్ మరి ఎవరు కాదు. నా బ్యాగ్ జారిపోతుంది. అదే బాగా ఇక్కడ. సో గైస్ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ గైస్ ఎలా ఉంటుందో ఆతృత. ఫస్ట్ టైం ఫేస్ చేయబోతున్నాం ఈడిసి ల్యాబ్. ల్యాబ్ అయిపోయాక మళ్ళీ కలుద్దాం. ల్యాబ్ అయిపోయినాక शर्मा मैं बने हिंदी में बोलता हूँ बस. तेलुगु नहीं आते मुझे. ఈడు హిందీ బ్లాగర్ అందుకే హిందీలో మాట్లాడతాడంట. सब डिस्क्रिप्शन में मेरा लिंक नहीं देते. लिंक नहीं देते. चैनल का नाम देते. भाई सब्सक्राइब कर लो भाई मेरे चैनल को. పెట్టేస్తా. ఇంట్లోకి తీసుకొని పెడతా. పెట్టేస్తా మొత్తం డేంజర్ పెట్టేస్తా. ఆ పాట ఇంట్రో వచ్చి వీడు వచ్చిన బ్యాక్గ్రౌండ్ ప్లే అవుతుంది. అది ఏవి ప్లే చేయాలి. నా తమిళ నువ్వు నీ బాడీ బిల్డింగ్ చూపిస్తున్నావు. అది చేస్తా. భయపడాలా? గైస్ ఇప్పుడు 3 క్లాసులు అవుతున్నాయి. 3 క్లాసులు వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఏమంటావు? మేము వెయ్య కాంటెంట్ నాకు వేయలేను. సరే సరే ఇచ్చిండ్లే. గైస్ ఇప్పుడు తెలుగులో స్విచ్ అయిపోయినాం. ఆ ఛానల్ నుండి వచ్చిన సబ్స్క్రైబర్స్ విని కూడా చేసుకోండి. మీరు అప్కమింగ్ యూట్యూబర్ వీడు. 17 మంది వీడికి 20 మంది ఉన్నారు. వాళ్ళని దగ్గరికి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తారు. మీరు అనురాగ్ యూనివర్సిటీ కూడా ఫస్ట్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది ఏదైనా. అదిరా వంశీ చూసి నేర్చుకోరా నువ్వు రాయేష్. ఎప్పుడు మీరు అనురాగ్ యూనివర్సిటీ గురించి తెలుసుకోవాలనుకుంటే వీళ్ళ బ్లాగ్ చూడండి. బ్లాగ్స్ మొత్తం చూపిస్తా. ఎందుకురా మొత్తం ట్రోల్ చేస్తావు?
మొత్తం చూపిస్తాను, కాలేజ్ మొత్తం చూపిస్తాను. కోడింగ్ నేచర్ కోడింగ్ కూడా నేర్పించేస్తాం. క్రాష్ కోర్స్. అది కొంచెం టైం పడుతుంది. ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అది కొంచెం టైం జాయిన్ పడుతుంది. అయిపోండి. ఫాస్ట్ ట్రాక్ 30 బ్యాచ్ ఉన్నారు. ఓకే, ఒక 1 month పడుతుంది. 1 month తర్వాత మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. పైథాన్, జావా, ఫుల్ స్టాక్. ఫస్ట్ నేను నేర్చుకోవాలి. 1 month లో నేను నేర్చుకుంటాను. దాని తర్వాత నేను నేర్పిస్తా. అందుకే టైం పడుతుంది. అది కాదు 1 month కూడా కాదు, అరే. 1 year అయినా కాదు. అది అయిపోతుంది. కాదురా, ఏమంటావు రాజేష్? అవుతుందా? కాదు. సో గైస్, క్లాస్కి వెళ్ళాక 2 hours later. మాట్లాడవరండి. క్లాస్ అయితే అయిపోయింది గైస్. ఈయనే హిందీ బ్లాగర్ అని. तो घर जाना है ये बस. ఎవడో ఫోన్ చేసి ఎంకుతున్నాడు. హలో, తీసుకున్నావా? రాజేష్ రా. చూడు, राजेश गए वॉश తీసుకో మరి. సరే. చెప్పు तो आज के ब्लॉग में हम मिलते हैं अगले ब्लॉग में. मेरा ब्लॉग तो నా బ్లాగ్ ఎండ్ కరెక్ట్ చూడండి. మీరు మీకు ముందు చాలా చూపిస్తాను. నేను బస్ ఎక్కడ ఎక్కుతామో కూడా చూపిస్తాను. వాటరే రా, ఎందుకు అలా అవుతున్నాను. గైస్ ఇది ఏమైంది? ర్యాపిడ్ అంతా రాలేక నేను కూడా రాలేడుగా. అరే రాజేశ్వర్ పోయినా, రాజేశ్వర్ పోయినా నాకు వర్షం వెళ్ళాడు. గుండు కాదు రాజేశ్వర్ ఫోన్ చేసింది. ఏమైందిరా? అంటే ఇంకా అదంతా లేదు, బుక్కులు కొనాలి ఫస్ట్. అంత లేదు, ఫస్ట్ పార్టీ. ఎవరికొవరికి కావాలి చెప్పండి, నేను ఇస్తా. 10 రూపాయ సమోసా, 20 రూపాయ సమోసా. ఇయ్యను రా, నేను ఆ మాట అన్నందుకు అన్ని ఇయ్యను రా. ఏమంటావురా, ఇద్దామంటావా? ఇవ్వాలి కదరా, పార్టీ అనేది ఇవ్వాలి కదా. క్యాంటీన్ బంద్ ఉంది ఇప్పుడు. ఇయ్య క్యాంటీన్ ఓపెనే. మరిపోదాం. ఏ కావాలా? సమోసా తింటారా మీరు? వాళ్ళంతా వెయిటింగ్ అక్కడ. ఏం తింటాను? ఎగ్ సమోసా లాంటివి ఏమన్నా. कौन दे रहा है? कौन बिल का बिलो तो ही दे रहा है. तो गाइस आज अभिषेक पार्टी दे रहा है. आज अभिषेक उतरगा తినండి. తెలియట్లేదు. గైస్ మా వాళ్ళు సమోసా అడిగారు, కొనుక్కుర్రు. చెప్పు, ఇంకా పేదలకి వేసా అని చెప్పు. 50 రూపాయలు పేదలకి వేసి. ఎట్లా సమోసా? सब्सक्राइब टू साउंड बॉक्स. ఖర్చు కొట్టినా రాదు, కంగారు పడకండి. సరే లింక్ డిస్క్రిప్షన్లో పెడతారు కదా. అప్పటి నుంచి లింక్ ఏదైనా చెప్పరా. సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికన్నా ముందు మనది కూడా చేసుకోండి గైస్. నువ్వు తిను మాట్లాడతా. ఎక్స్ప్లెయిన్ రియాక్షన్ ఇది. సమోసా తిన్నాక రియాక్షన్ వచ్చినా ఆడికే ఉన్నాయి కదా. లాస్ట్ బయట రియాక్షన్ ఇస్తారా? లాస్ట్ బయట తింటున్నాడు. ఏమంటావు రాజేష్? ఇప్పుడు ఏడా బస్ కాడికే కదా. నీ ఆర్డర్ బుక్ చేస్తున్నావా? ఇంకా ఉందా? ఇప్పుడు తిరగడం వేరు కదా, సెకండ్ ఇయర్ సీనియర్స్. నువ్వు లాంగ్ అప్పటి ఇప్పుడు ఏడుకోతున్నాం మనం, బస్ కాడిపోతున్నాం. బస్ కాడిపోతున్నాం కాబట్టి మరి మినిమం తీయాలిగా. కెమెరా యాంగిల్ ఏంటి చూడు, చెప్పవా? ఏం చెప్పా? బస్ కాడ ఏముండదు. నా రూట్ నెంబర్ 10, మీరు రూట్ నెంబర్ 20. బస్సు నెంబర్ చెప్తా కదా, ఏదో మాట చెప్పురా అంటే. మరి ఇంకేం చెప్పాలి? ఇప్పుడు వస్తావా మరి మా బస్ కాడికి? రాను. ఈ రోజు ఆయన వస్తున్నావు ఆరా నువ్వు? అది అంతే లే బ్రో.
సరే మళ్ళా రేపు కలుద్దాం. ఏరే చెట్టు వస్తుంది